శ్రీరామనవమి రోజు ఆ జానకీపతికి ఇష్టమైన బెల్లం పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని దాంట్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు తురుముకున్న బెల్లం, తర్వాత ఇలాచీ పౌడర్, పెప్పర్ పౌడర్, అలాగే డ్రై జింజర్ పౌడర్ అంటే శొంఠి పౌడర్, కొన్ని తులసి ఆకులు, కొంచెం గడ్డుప్పు, కొంచెం చిటికెడు సరిపోతుందండి. ఇవన్నీ కూడా వేసుకోవాలి. మీ దగ్గర పౌడర్స్ లేకపోతే ఇంట్లోనే చక్కగా పెప్పర్ కానీ ఇలాచి కానీ దంచుకోండి. ఇలా ఇవన్నీ వేసి స్వామివారికి బెల్లం పానకం సమర్పించి అది మనం తాగితే ఈ వేసవి కాలంలో ఉండే వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే స్వామివారికి కూడా చాలా ఇష్టం అండి బెల్లం పానకం. సో మీరు కూడా ఈ శ్రీరామనవమి రోజు ఇలానే చేసి స్వామివారికి సమర్పిస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు ఆ జానకీపతికి ఇష్టమైన బెల్లం పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.